ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం సంచలనం రేపుతోంది. మేడిపల్లిలోని తన కార్యాలయంలో ఉండగా జాగృతి సభ్యులు కర్రలు, రాడ్లతో దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో మల్లన్న అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో తీవ్ర పెనుగులాట కూడా చోటు చేసుకుంది. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను కూడా ధ్వంసం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మల్లన్న గన్మెన్లు 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. తిన్మార్ మల్లన్న కార్యాలయంలో జాగృతి నాయకులు వచ్చినప్పుడు సుమారు 4-5 తిన్మార్ మల్లన్నతో కలిసి అక్కడ ఇతర అంశం పైన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు జాగృతి నాయకులు కాదు, మేము తిన్మార్ మల్లన్నని కలవడానికి వచ్చినటువంటి అభిమానులు అంటూ కార్యాలయం లోపలికి వెళ్లి తీరా హాల్లోకి చేరుకున్న తర్వాత మెడలో కండువాలు వేసుకుని జాగృతి నాయకుల నుంచి కూడా కవిత జిందాబాద్ తిన్మార్ మల్లన్న డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కవితపై ఇంత దౌర్జన్యంగా ఇంత అసభ్యకరంగా దూషిస్తాడా అంటూ తను
డోర్ దగ్గరే తీన్మార్ మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది ఈ జాగృతి నాయకులందరినీ అడ్డుకున్నప్పటికీ వీళ్ళు 10-15 మంది ప్లస్ మహిళా జాగృతి నాయకులు కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కి చెందినటువంటి జాగృతి మహిళా నాయకులందరూ కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా కవితను దూషించినందుకే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని కవిత పైనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తాడా, ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తాడా అనే విషయాన్ని కక్ష పెట్టుకొని మనసులో ఉన్నటువంటి ఆ కోపాన్ని అంతా కూడా వీళ్ళు కక్ష రూపంలో తీసుకునేందుకే జాగృతి నాయకులతో కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే తీన్మార్ మల్లన్న సిబ్బంది అంతా కూడా ఈ తెలంగాణ జాగృతి నాయకులంతా అడ్డుకునేటువంటి క్రమంలో వీళ్ళు ఒక్కసారిగా నెట్టుకొని లోపలికి వెళ్ళిపోవడంతో తీన్మార్ మల్లన్నతో పాటు 4 సభ్యులు అక్కడ ఉండడంతో వారందరిపైన కూడా దాడి చేసి తను కూర్చున్నటువంటి టేబుల్, చైర్, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, అద్దాలు, టీవీ, సీసీటీవీ కెమెరాస్, తీన్మార్ మల్లన్న మొబైల్ ని లాక్కొని అది పగలగొట్టడం, ఇమీడియట్ గా క్షమాపణ చెప్తావా లేదా ఇక్కడనే నిన్ను మట్టు పెట్టాలా అంటూ కూడా జాగృతి నాయకులు బెదిరిస్తున్నటువంటి కొన్ని వీడియోలు వారి కస్టమ్ సిబ్బంది అది క్యాప్చర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలు కూడా మరి కాసేపట్లో రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అతని టేబుల్ దగ్గరికి వెళ్లి ఈ 4 దాడి చేసి అతని టేబుల్ దగ్గరికి వెళ్లి అతనిపై కళ్ళ పట్టుకొని లాగి అతన్ని తీవ్రంగా దాడి చేయడంతో ఈ వెడమ భుజం పైన అతనికి రక్తం కారుతున్నటువంటి దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న సిబ్బంది ఈ విషయాన్ని మీడియాకు అఫీషియల్ గా చెప్పడం జరుగుతోంది. మరి కాసేపట్లో అతనికి వైద్య పరీక్షల నిమిత్తం ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి అనంతరం అక్కడి నుంచి తను పోలీస్ స్టేషన్ గానీ లేదా ఏసీపీ, డీసీపీ ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్లి నేరుగా తీన్మార్ మల్లన్ననే ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నాడని సమాచారం అందుతుంది. తన కార్యాలయానికి తనకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేను కానీ పార్టీలో కొంత వివాదం ఉంది. పార్టీకి తీన్మార్ మల్లన్న దూరంగా ఉన్నాడు కాబట్టి పార్టీ ఎమ్మెల్యే అంటూ తను ఫిర్యాదు చేస్తాడా లేదా ఒక ఇండివిజువల్ ఎమ్మెల్సీ అంటూ ప్రజాప్రతినిధి అంటూ ఫిర్యాదు చేస్తాడా, ఇది క్లారిటీ రావాల్సి ఉంది. తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది అంటూ కూడా అభిమాన సంఘాలు, తీన్మార్ మల్లన్న అభిమానులంతా కూడా అక్కడికి చేరుకొని ఇప్పుడు రమ్మనాలి జాగృతి నాయకులని, వాళ్ళేంటో మేమేంటో మా ప్రతాపం చూపిస్తామంటూ కూడా తిరిగి ఎదురు సవాళ్లు విస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా తీన్మార్ మల్లన్న అభిమానులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేస్తే మాత్రం పెద్ద మొత్తంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఒక్కరొక్కరినిగా అక్కడ వారిని పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడే ఈ సమాచారం అందుకున్నటువంటి మిగతా మీడియా, సోషల్ మీడియా అంతా కూడా సోషల్ మీడియా సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని తీన్మార్ మల్లన్నపై దాడికి సంబంధించి ఈ వార్తలని కవర్ చేయడానికి మాత్రం భారీగా మీడియా తరఫున కూడా అతని సోషల్ మీడియా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. జాగృతి నాయకులు దాడి చేసి అనంతరం కొద్దిసేపు కార్యాలయం ముందే హంగామా చేసి ఆ హంగామా చేసిన తర్వాత ఇమీడియట్ గా అక్కడ జరిగింది. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న కార్యాలయం లోపలికి వెళ్లి అతనిపై దాడి చేసి అతన్ని బెదిరించి అతని మొబైల్ లాక్కొని ఇంకా ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాల్సిందే, ఓపెన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, అది కూడా తను ప్రసారం చేసేటటువంటి లైవ్ టెలికాస్ట్ లో ఈ క్షమాపణలు కోరాలంటూ కూడా అతన్ని బెదిరించి అతని హింసకు గురి చేసి అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతా ఉండగా అప్పుడు సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి సెక్యూరిటీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. మొదట తన క్యాబిన్ లో ఉండగానే ఒక రౌండ్ కాల్లో కాల్పులు జరిపి మళ్ళీ దీనికైనా భయపడతారేమో అంటూ కూడా ఈ సౌండ్, బుల్లెట్ సౌండ్ విన్నటువంటి వెంటనే జాగృతి నాయకులంతా కూడా బయటకు వచ్చి తిరిగి వెళ్లిపోతా ఉండగా మళ్ళీ రెండోసారి కూడా ఈ గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ముందుగానే ఉండి అలర్ట్ అయి ఉంటే మాత్రం ఈ రోజు పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. జాగృతి నాయకుల పైన కాల్పులు జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ సెక్యూరిటీ సిబ్బంది కొంత ఆలస్యం జరిగినందుకు అప్పటికి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యి గాల్లోకి కాల్పులు చేసి ఆ భయంతో జాగృతి నాయకులు అక్కడి నుంచి కూడా పారిపోయి తప్పించుకున్నట్టుగా మాత్రం కనబడుతోంది. దాంట్లో మహిళా సభ్యులు ఉన్నారు, కొంతమంది జెంట్స్ కూడా జాగృతి కండువాలు మెడల్ వేసి జై కవిత, జై తెలంగాణ అని నినాదాలు చేసుకుంటూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసుకుంటూ కవిత తరఫున అనుచరులంతా కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి వెళ్లి ఈ దౌర్జన్యం చేసినట్టు కూడా స్పష్టంగా మెడపై చేసుకున్నటువంటి కండువాలు చూస్తూ ఉంటుంటే ఇది కవిత తరఫున జాగృతి నాయకులే ఈ పని చేశారనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇప్పుడు తీవ్రంగా గాయపడినటువంటి తీన్మార్ మల్లన్నని మొదట ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అప్పటికే భారీగా తన అభిమానులంతా కూడా చేరుకోవడంతో ముందుగా వారందరికీ ఒక మెసేజ్ ఇచ్చి తిరిగి అక్కడి నుంచి తన ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలో ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత తన పైన హత్యాయత్నం జరిగింది అంటూ కూడా తీన్మార్ మల్లన్న ఆసుపత్రిలో పోలీసులకు ఒక ఫిర్యాదు చేయనున్నారు. ఎస్, పోలీసులు ఇప్పటి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా? లైక్ అంటే జాగృతి సభ్యులు ఎవరనేది గుర్తించారా?
పోలీసులు అక్కడికి చేరుకొని ముందుగా కార్యాలయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు, ఇప్పుడు ఈ దాడి తర్వాత సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియోలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. ఎవరు ఈ జాగృతి నాయకులు, ఏ జిల్లాకి చెందినటువంటి వారు అనేది పరిశీలించినప్పుడు మేడ్చల్ జిల్లాకి చెందినటువంటి మహిళా జాగృతి నాయకులే ఎక్కువగా వచ్చారు. ఎందుకంటే ఇది బోడుప్పల్ ప్రాంతం కాబట్టి, ఇది మేడ్చల్ పరిధిలో ఉండేటువంటి కార్యాలయం కాబట్టి మేడ్చల్ నాయకులు, మహిళా నాయకులే ఎక్కువగా వచ్చి తిమ్మారు మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారనేది కూడా పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. వారి పేర్లను కూడా ఇప్పటికే గుర్తించారు. కార్యాలయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలించారు. అక్కడ తిమ్మారు మల్లన్న సెక్యూరిటీ సిబ్బంది క్యాప్చర్ చేసినటువంటి వీడియోలు కూడా పోలీసులు స్వీకరించి అన్ని వైపుల నుంచి ఎవరు దుండగులు, ఎవరు ఈ పార్టీ నాయకులు అంటూ కూడా క్యాప్చరింగ్ సాగింది. ముందుగా తిమ్మారు మల్లన్నపై ఎక్కడెక్కడ దాడి చేశారు, ఏ చోట్ల గాయాలయ్యాయి, వీళ్ళు ఏమైనా ఇంకా ఆయుధాలు తీసుకొచ్చి కర్రలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారా అంటూ కూడా పోలీసులు ఆ వివరాలను కూడా వారి వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. తిమ్మారు మల్లన్న దాడి తర్వాత ఈ పార్టీకి పెద్ద టచ్లో లేదు కాబట్టి, పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి తన వ్యక్తిగతంగా ఎన్ని రోజుల పాటు తిమ్మారు మల్లన్న అభిమానులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి వ్యక్తులపైన మర్డర్ కేసు నమోదు చేయాలి, రోజు ఇంత డే టైంలోనే ఇంత దౌర్జన్యంగా వచ్చి కార్యాలయం పైన దాడి చేసి అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే పైన దాడి చేశారంటే ప్రభుత్వం ఇక్కడ రక్షణ కల్పించలేకపోతా ఉన్నది. తిమ్మారు మల్లన్నలకు ఇక్కడ అస్సలు సెక్యూరిటీ లేకుండా పోయింది అనే సిచ్యువేషన్ ని మాత్రం వీళ్ళు రేజ్ చేసి తిమ్మారు మల్లన్న అభిమాన సంఘాలు అయితే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు జాగృతి నాయకులు ఒకవేళ అక్కడే ఉంటే మాత్రం ఇద్దరి గ్రూప్ మధ్య పెద్ద వివాదాన్ని దారితీసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అవ్వడంతో తిమ్మారు మల్లన్న సభ్యులు టీం అంతా కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇతనికి తిమ్మారు మల్లన్న ఎమ్మెల్సీకి మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి, కొన్ని చోట్ల అతను రక్తపు గాయాలైనట్లు మాత్రం స్పష్టంగా సిబ్బంది చెప్తా ఉంది. వీరందరినీ ఫస్ట్ బయటికి పంపించి అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ తీసుకొని అతను ఎమ్మెల్సీ నిమిత్తం ఆసుపత్రికి తరలించి అతను ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత అతనే స్వయంగా వెళ్లి పోలీసులకు ఒక ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తిమ్మారు మల్లన్న దాడి తర్వాత కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కాబట్టి, పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది, పార్టీకి దూరంగా ఉన్నాడు కాబట్టి, అవతల వ్యక్తులు దాడి చేసింది జాగృతి అంటే బీఆర్ఎస్ అనుసంధమైనటువంటి పార్టీ నాయకులు కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ రియాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ఒక పక్క కోట శ్రీనివాసరావు మరణం తర్వాత ఆ వెటర్నరీ యాక్టర్ కాబట్టి చాలా ఏళ్ల తరబడి ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని పరామర్శించేందుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసి ఈ జాతరని సక్సెస్ఫుల్ గా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇద్దరు రెండు ఇష్యూస్ కి సంబంధించి అక్కడ ఇక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా వీళ్ళు డిప్లాయ్ అయ్యి కొంతమంది మంత్రులు అక్కడ, కొంతమంది మంత్రులు ఇక్కడ, ప్రస్తుతం బోనాల జాతరలో కొంతమంది కోట శ్రీనివాసరావు దగ్గర కొంతమంది ఉన్నారు కాబట్టి తిమ్మారు మల్లన్న దాడి ఘటన తర్వాత ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు వచ్చి పరామర్శిస్తారా, లేదా తమతో సంబంధం లేదు, పార్టీకి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి కాదు అంటూ మాత్రం ఏదైనా దూరంగా ఉండి తను మాత్రమే ఒంటరిగా పోరాడతా అనేదంటే ఇప్పుడు క్లారిటీ రావాలి. తను మాత్రం ఆసుపత్రికి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అనేక చోట్ల తిమ్మారు మల్లన్న అయితే దాడి చేశారని మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఒంటి పైన చాలా చోట్ల మెడ భాగంలో తన కాలర్ పట్టుకొని లాగినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. అతన్ని వ్యక్తిగతంగా దాడి చేశారు కాబట్టి అతనే నేరుగా హాస్పిటల్కి వెళ్లి ఎక్కడెక్కడ గాయాలయ్యాయంటూ కూడా ఎమ్మెల్సీ తీసుకొని ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ ఆధారంగా అతను వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది.